హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎంఆర్ఎన్ సార్ని. టుడే టాపిక్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. బిఫోర్ దట్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. లాస్ట్ క్లాస్లో వెక్టార్స్ చెప్పుకున్నాం. 2 పార్ట్స్గా ఇచ్చాం, పార్ట్ 1, పార్ట్ 2. ప్రతి పార్ట్ని జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో కొందరు స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు చాలా బాగా ఉపయోగపడుతున్నాయని, కొందరు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చెప్పమన్నారు, అందుకని ఈరోజు ఈ టాపిక్ సెలెక్ట్ చేశాను. సో మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి, వ్యూస్ బాగా వస్తున్నాయి. ఇదంతా మీ యొక్క ప్రోత్సాహంతోనూ. ఇలాగే ఇంకా నన్ను ఎంకరేజ్ చేయండి, చాలామందికి హెల్ప్ఫుల్ ఉండేట్టుగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను డెఫినెట్గా వాళ్ళకి మంచి మంచి వీడియోస్ తీసి పంపిస్తూ ఉంటాను. నౌ స్టూడెంట్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఫస్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఎక్కువగా టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో క్వశ్చన్స్ మనం గమనిస్తే టాంజెంట్స్, స్లోప్, టాంజెంట్, నార్మల్, స్లోప్ ఆఫ్ టాంజెంట్, స్లోప్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, వీటి మీద ఎక్కువగా ఉన్నాయి. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే లాగా. తర్వాత కర్వ్స్ కట్ ఈచ్ అదర్ ఆర్థోగోనల్ అయితే స్లోప్స్ ప్రోడక్ట్ -1 తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, అంత డిఫికల్ట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఆఫ్ ది కర్వ్ x/31 whole power n plus y by 1209 whole power n equal to at 31, 1209 is. స్టూడెంట్స్, స్లోప్ కనుక్కోమన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసి dy/dx వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ dy/dx వాల్యూలో గివెన్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూని స్లోప్ అంటాం ఆఫ్ టాంజెంట్. దట్ ఈస్ ద ప్రొసీజర్. సో డిఫరెన్షియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x⁴n మోడల్ ఉంది, n ఇంటూ x⁻n-1 ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చైన్ రూల్ అప్లై చేయాలి. అయితే స్టూడెంట్స్, షూటెడ్ పాయింట్ x/a whole power n plus y/b whole power n equal to 2. At a comma b, x place లో a రాస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి 1, y place లో b రాస్తే క్యాన్సిల్ అయిపోయి 1 plus 1 2 అవుతుంది. The equation of tangent to curve x/a whole power n plus y/b whole power n equal to at a comma b is x/a plus y/b equal to 2. జస్ట్ ఈ పవర్స్ ఉండవు అంతే స్టూడెంట్స్, పవర్స్ ఉండవు అంతే, మీరు తర్వాత ఏం చేసుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు కర్వ్ x/a whole power n plus y/b whole power n equal to at a comma b is x/a plus y/b equal to. He want slope of tangent. Slope of tangent ఏమవుతుంది? Slope of tangent minus x coefficient by y coefficient, ఆ వాల్యూ -b/a అవుతుంది. ఇది a పాయింట్, ఇది b పాయింట్. -1209/31 ఈక్వల్ టు -39. అంతే. జస్ట్ ఈ షూటెడ్ పాయింట్ ఐడియా ఉంటే చాలు. ఇంపార్టెంట్ ఫార్ములా అని అర్థం. ఇది ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ద కర్వ్ అట్ ద పాయింట్ కంపల్సరీగా కర్వ్ మీద ఉంటుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే స్లోప్ వస్తుంది. స్లోప్ పాయింట్ తెలుసు, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా రాస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ టు 10x - 3. స్లోప్ అనగానే మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. x ప్లేస్లో -1, y ప్లేస్లో ఇక్కడ y వాల్యూ లేదు కాబట్టి ఇంకా 4 సబ్స్టిట్యూట్ చేయగల. సో 10 into -1 -3 -13
We have slope and point. Equation of tangent is formula y minus y1 equal to m into x minus x1. It is x1, it is y1, it is slope. Substitute, we get equation of the tangent. These are the important models, students. Next question. The angle between the curves y square equal to 8 into x plus 4 and y square equal to 24 into 4 minus x is. Student, y square equal to, it is just like as parabola whose vertex at minus 4 comma 0, like this. It is also a parabola whose vertex is 4 comma 0, roughly like this. ఈ రెండు సిమెట్రిక్గా ఉంటాయి. You want angle. This type of two curves always intersect at right angle, orthogonal curves. సో మామూలుగా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. y స్క్వేర్ ఉంది, ఈక్వల్ చేస్తే 8 into x plus 4 equal to 24 into 4 minus x. 8 3s పోతాయి. So x plus 4 equal to 12 minus 3x. 4x equal to, తీసుకొస్తే 4x equal to 8. x equal to 2. x equal to 2 any one of the equation లో సబ్స్టిట్యూట్ చేయండి. any one of the equation లో x equal to 2 రాస్తే 6. y square equal to 48 అవుతుంది. So y equal to plus or minus root 48. And intersection points 2 comma root 48, 2 comma minus root 48. We have intersection points. Differentiate 2y into dy by dx equal to 8. dy by dx equal to 4 by y. Slope m1 means substitute this value. Tell me how much this? 4 by root 48. You can write it as 16 into 3. 16 into 3, it is 1 by root 3. So m1 slope is 1 by root 3. Next, students, differentiate here. 2y into dy by dx equal to 24 into minus 1. dy by dx equal to minus 12. 12 times cancel అవుతుంది by y. Minus 12 by root 48. 16 into 3. 16 outside will come 4. It becomes minus root 3. It is slope m2. Students, here product of slopes how much? m1 m2 equal to minus 1. Product of slopes minus 1 means angle equal to pi by 2. That means curves cut each other orthogonally. Already I told you, curves cut each other orthogonally. This type of questions. X plus 4, 4 minus x. Same ఉంటే చాలు. ఇక్కడ ఏదో కాన్స్టెంట్ మారితే ఇబ్బంది ఏం లేదు. దీన్నే మనం ఎలా కూడా రాస్తాం. y square equal to 4a into x plus a. y square equal to 4b into something b minus x, like this. This type of curves cut each other always orthogonally. So procedure is, if 2y equal to 3x minus 1 is tangent drawn to the curve. Tangent means curve and line touches at only one point. That point is 1 comma 1. 1 comma 1 lies on both curves, on this and this. So 1 comma 1 lies on this point, on this curve. That means what happened here? 1 equal to a plus b. It is the one of the relation. Since point on this curve, in place of x substitute 1, in place of y substitute 1, we get a plus b equal to 1. Students, definitely we have options. Verify the options whose sum is 1. In which option sum of a plus b is 1? That is the answer. Another procedure method is like this. One condition is 1 equal to a plus b. Differentiate 2y into dy by dx equal to 3ax square. Substitute point 1 comma 1 on this, we get slope of tangent. So m equal to 3a, x value is 1 by
క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into y, it is a 3a by 2. But at this point, tangent is this. Its slope is what? Cross multiply to y equal to mx plus c form. Cross multiply, we get slope equal to, which is equal to 3 by 2. Y equal to 3 by 2 x minus 1 by 2. 2 getting cancelled, a equal to 1. Substitute a equal to 1, we get b value is 0. So a value and b value is a comma b equal to 1 comma 0. చాలా ఈజీ స్టూడెంట్, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్ అండ్ నార్మల్ at the point is given to the curve and the x-axis. Tangent students, నార్మల్ చాలా ఈజీ, ఇంపార్టెంట్. మీరు చెప్పే కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా మనం ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ ఇట్లా తీసుకుంటాం, ఇలాగ నార్మల్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్ యాక్సిస్ని మీట్ అయ్యే పాయింట్ పిఎన్ అనుకుంటే దీన్ని లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాం. ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటే దీన్ని ఇది ఎం అనుకుంటే దీన్ని లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటాం. పి నుంచి ఇక్కడ పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ప్రొజెక్షన్ అంటాం. ఇదేదో టీ అనుకుంటే ఈ పాయింట్ టీ అనుకోండి, పిటి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. ఇది ఎన్ అనుకుంటే ఈ టిఎన్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అవుతుంది. ఇదేమో లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. స్టూడెంట్, ఈ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, ఈ ఫార్ములాస్ ఐడియా ఉండే. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ mod y1 into root of 1 plus m square by m, shooted point. Length of the normal y1 into root of 1 plus m square. Length of the subtangent y1 by m. Length of the subnormal y1 into m. The tangents and normals. What he want? Area of the triangle formed by tangent, normal, x-axis. Tangent, normal always right angle, so that it is a right angle triangle. Right angle triangle area is half into base into height. Now area equal to area equal to half into base into height. Length of the tangent into length of the normal. Half into length of the tangent అంటే ఇది, length of the normal. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే y1 square 1 plus m square by mod m. m is the slope students. డిఫరెన్షియేట్ చేస్తే స్లోప్ వస్తుంది. డిఫరెన్షియేట్ చేస్తే స్లోప్ y1 అంటే ఇందులో ఈ పాయింట్ x1 అవుతుంది, ఇది y1. సో మనకి ఈ ఫార్ములాస్ ఐడియా ఉండి డయాగ్రామ్ మనం గీసుకోగలిగితే చాలు. డయాగ్రామ్ డ్రా చేయటం తెలియాలి, ఫార్ములాస్ తెలియాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. స్టూడెంట్స్, కొంచెం బిగ్ లెటర్స్ రాయండి అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. బిగ్ లెటర్స్ రాస్తే నేను ఇంత క్వశ్చన్స్ 2-3 రాయటం కుదరదు, సేమ్ మోడల్స్ అని. మీరు జూమ్ చేసి చూడండి, జూమ్ చేసుకోండి, అర్థమవుతాయి. కొంచెం జూమ్ చేయండి, మీరు చూసి చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. ఒక్కో టైంలో నా యొక్క ఫిగర్, నేను నా యొక్క ఇమేజ్ స్ట్రక్ అవుతున్నట్టు ఉంటుంది. అది ఏదైనా సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x by a square 2y into dy by dx b square ఉంటుంది. 1 by b square 2y into dy by dx equal to 0. సో దీని నుంచి మనం dy by dx ఈక్వల్ టు ఏం రాయొచ్చు స్టూడెంట్స్? dy by dx ఈక్వల్ టు, ఇది ఇటువైపుకి వెళ్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తాం, 2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి మైనస్ బి స్క్వేర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ వై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే స్లోప్ వస్తుంది, స్లోప్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ట్రయాంగిల్ ఏరియా వస్తుంది, ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సబ్నార్మల్ at any point on the curve y power n equal to ax is constant, subnormal is constant. What is subnormal?
What is subnormal? What is subnormal? LSN mod y1 into n. So any point అంటున్నాం కాబట్టి we take any point on this as x1 y1 is any point on it. We get y1 square equal to ax1. Differentiate చేయండి because length of the subnormal is constant. In subnormal formula we have y1 into m. So differentiate చేస్తే n into y power n minus 1 into dy by dx equal to a. So మనకి dy by dx equal to how much? Cross multiply చేస్తే a by n into y power n minus 1. మనకి ఈ పాయింట్ x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో a by n into y1 power n minus 1. Length of the subnormal y1 into m. So y1 into m value is how much? A by n into y1 power n minus 1. Students, ఇది డినామినేటర్ లోకి వస్తే a by n into y1 power n minus 2. He want this is constant. Constant means in this no assumed values, then it becomes a constant. Here x1 y1 is any point on it, so x1 y1 is assumed point. To remove this assumed point, we get it is a constant. To remove this one, n minus 2 must be equal to 0, so n equal to 2. He want value of n, that equal to 2. So students, you read carefully the question and answer it. Next, do the very very important questions of IPE, because those questions are very important objective point of view. For example, the tangent at any point on the curve, x power 2 by 3 plus y power 2 by 3 equal to a power 2 by 3 intersects the coordinate axis at a and b, then AB equal to. It is very very important question in IPE point of view, intermediate point of view. ఇదే డైరెక్ట్గా ఆబ్జెక్టులు అడుగుతాడు. ఇది ఇంటర్మీడియట్లో చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. మనం ఎనీ పాయింట్ ఆన్ దిస్ కర్వ్ అంటే ఏ కాస్ క్యూబ్ థీటా, బి సైన్ క్యూబ్, ఏ సైన్ క్యూబ్ థీటా తీసుకొని చేస్తాం స్టూడెంట్స్. టైం ఎక్కువ పడుతుంది. మనం అక్కడ ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు చేస్తాం కాబట్టి ఇలాంటి ఫార్ములాస్ గుర్తుంటాయి. ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ అంటాం. టాంజెంట్ కనుక్కొని ఈ పాయింట్ ఎస్యూమ్ చేసుకొని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే ఓఏ వాల్యూ వస్తుంది, లేదా ఏ పాయింట్ రాయొచ్చు, బి పాయింట్ రాయొచ్చు. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే ఈ పాయింట్ ఏ కామా 0 అవుతుంది, ఈ పాయింట్ 0 కామా బి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసినప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏబి అంటే డిస్టెన్స్, ఆ వాల్యూ ఎంత వస్తుందంటే ఏ వస్తుంది. ఇలాగ మనకి కొన్ని కర్వ్స్ ఉన్నాయి. అలాగే P is the perpendicular distance from origin to the tangent at any point on this curve. ఈ కర్వ్ మీదకి ఎనీ పాయింట్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ ఆరిజిన్ నుంచి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ P. అలాగే Q is perpendicular distance from origin to the any point. Q is the perpendicular distance from origin to the normal drawn at any point on this curve. Then 4p square plus q square equal to మనం చేసాం ఇంకోసారి a square వస్తుందండి. సో ఇలాంటివి జాగ్రత్తగా ఫార్ములాస్ చదువుకోండి, ఓకేనా స్టూడెంట్స్. నౌ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది, ఒక క్వశ్చన్ కంపల్సరీ. సింపుల్గా మనకి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y అంటే డెల్టా y అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు f dash x ఇంటూ డెల్టా x. ఎగ్జాక్ట్లీ ఎర్రర్ ఇన్ y అంటే f of x ప్లస్ డెల్టా x మైనస్ f of x. డిఫరెన్షియల్ ఇన్ y అంటే f dash x ఇంటూ డెల్టా x. ఈ రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అంటే f of x ప్లస్ డెల్టా x అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు f of x plus f dash x into delta x. f of x plus f dash x approximate value. ఇది ఒకటి ఇంపార్టెంట్, ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. రిలేటివ్ ఎర్రర్ ఇన్ y డెల్టా y బై y, దీన్ని రిలేటివ్ ఎర్రర్ అంటాం. రిలేటివ్ ఎర్రర్
delta y by y into 100 is called percentage error. Percentage error. స్టూడెంట్స్ జస్ట్ ఈ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి 1 బిట్ వచ్చేస్తుంది. dy అడిగాడు. dy ఫార్ములా ఏంటి? f dash x into delta x. f dash అంటే దీని డెరివేటివ్. సో f dash x అంటే 10x plus 6. సో dy equal to f dash x into delta x. వాల్యూస్ x equal to 2 అన్నాడు, delta x 0.0 అన్నాడు. f dash x ఇది x బదులు 2 రాస్తే 26 into 0.01. సో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈ వాల్యూ 0.026 అయిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 199 అన్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 199. స్టూడెంట్స్ ఇక్కడ దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ మనకి ఎంత వస్తుందో తెలుసుకోవాలి. అంటే ఐ మీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత? 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఎంత? 13. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఎంత అవుతుంది? 14 ఎంత అవుతుంది? 196 కదా, అవునా కదా? సో దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఎక్స్ వాల్యూగా ట్రీట్ చేయాలి. ఎక్కువ ఉంటేనేమో డెల్టా ఎక్స్ అనుకోవాలి, ఎక్కువ ఉంటేనేమో డెల్టా ఎక్స్గా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ లెట్ f of x ఈక్వల్ టు రూట్ ఎక్స్, x ఈక్వల్ టు 196 తీసుకోవాలి. దిస్ ఇస్ ద నోన్ వాల్యూ, రూట్ వాల్యూ ఇస్ నోన్. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 3, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇది రావాలి. దీని డెరివేటివ్ f dash x ఎంత అవుతుందంటే రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. ఇన్ సమ్ క్వశ్చన్స్ వీ హ్యావ్ లైక్ దిస్, క్యూబ్డ్ రూట్ ఆఫ్ 31, cubed root of like this, you take like this 26. x equal to 27 తీసుకుంటే ఈ క్యూబ్ రూట్ ఎలిమినేట్ అవుతుంది. బట్ మనం తీసుకున్న వాల్యూ కంటే ఇది స్మాల్ కాబట్టి డెల్టా ఎక్స్ వాల్యూ -1 తీసుకోవాలి. -1 తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రేషనల్ నెంబర్ వచ్చేటట్టుగా ఏ ఎక్స్ వాల్యూ తీసుకుంటామో ఆ ఎక్స్ వాల్యూకి ఇది స్మాలా బిగ్గా చూసుకోవాలి. ఇది స్మాల్ అయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇది రావాలి. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ప్రకారం f of x ప్లస్ డెల్టా ఎక్స్ చెప్పండి. ఆ ఫార్ములా ప్రకారం f of x అంటే ఎంత? 196. డెల్టా ఎక్స్ అంటే ఎంత? 3 ఈక్వల్ టు f of x. దిస్ ఈస్ ద f of x అంటే రూట్ ఆఫ్ x వాల్యూ ఇస్ 196. f dash x, f dash is like this, 1/2 into x value is 196 into delta x formula. Delta x is how much? 3. It is f of 199 approximately equal to it is 14 plus 1/2 into 14 into 3. This value is f of x means root x, it becomes root of 199 approximately equal to 14 plus 3/28. 3ని 28 పెట్టి డివైడ్ చేయండి. పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే 0, 30. 1 టైం పోతుంది 28, 2 అవుతుంది. 28 2లో 0 పెట్టుకుంటాం అయినా పోలేదు, ఇంకొక 0 పెట్టుకుంటే 200. నియర్లీ ఇది 6 టైమ్స్ పోతుందేమో చూసుకోండి. 6తో డివైడ్ చేస్తే 48, 6, 7 అంటే 56, 74, నియర్లీ 7 టైమ్స్ పోతుంది. 7 8s 56, 7 2s 14 plus 5, మరలా అగైన్ 4, 40, 28 ones 0.1071. 0.1071 యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ 14.1071. Like this you can do it. See students, same model sin 61 degrees అడగవచ్చు,
కాస్ 31 డిగ్రీస్ అడగొచ్చు. జాగ్రత్తగా చేయండి, ఈజీగానే ఉంటాయి. డెఫినెట్గా వీటి మీదే ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇందాక చెప్పినట్టుగానే ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ కాస్ 31, ఇక్కడేమో 4th రూట్ ఆఫ్ 18. 1 డిగ్రీ వాల్యూ ఇచ్చేసాడు స్టూడెంట్స్, దీన్ని రేడియన్స్ అంటాం. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ తీసుకోవాలి. ఎక్స్ వాల్యూ కాస్ 30 ఈజ్ ద నోన్ వాల్యూ, కాస్ 30, కాబట్టి యూ టేక్ ఎక్స్ వాల్యూ యాజ్ 30. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1 డిగ్రీ. ఈ రెండింటి యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ రావాలి, యాంగిల్. సో మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో ఎఫ్ అనే ఫంక్షన్ ఏంటన్నా కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే 31 degrees. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? 30 degrees. ఎఫ్ డాష్ ఇట్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ఎక్స్ అంటే 30 degrees. ఎట్ ఏ టైం రాసాం, ఇది మీకు కూడా అలవాటు అవుతుంది, చేసుకుంటూ పోతే వస్తుంది. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1 degree. 1 అని రాయకండి. cos 30 √3/2 minus sin 30 1/2. 1 degree value is given as 0.0174. We know √3 value is how much? 1.732/2. Divide చేస్తే వచ్చేస్తుంది. So for this problem you take f of x as 4th root of x, that is x power 1/4. ఈ పవర్ 1/4 క్యాన్సిల్ అయ్యేటట్టుగా యూ టేక్ ఎక్స్ వాల్యూ 16, దేనికంటే యూ టేక్ ఇట్ యాజ్ 2 power 4. 4 క్యాన్సిల్ అయిపోతుంది. హియర్ ఎక్స్ ఈజ్ 16, హియర్ వీ హ్యావ్ 18. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 2 స్టూడెంట్స్. 16 + 2 becomes 18. Similar procedure. So now f dash x derivative 1/4 x power 1/4 minus 1. It is 1/4 x power minus 3/4. స్టూడెంట్స్ మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ బోర్డు చిన్నదిగా ఉంది, జూమ్ చేసుకొని మీరు చదువుకోండి, జూమ్ చేయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ఫార్ములా. సిమిలర్ ప్రొసీజర్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సరేనా? నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కంప్లీట్ చేసాం, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్, మ్యాక్సిమా మినిమా, రేట్ మెజర్, మీన్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, నేను చెప్పి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే కండిషన్ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, డిక్రీజింగ్ అయితే కండిషన్ ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0. స్టేషనరీ పాయింట్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు వచ్చే ఎక్స్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు వచ్చే ఎక్స్ వాల్యూ ఏ బి అనుకుంటే ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ, బి కామా ఎఫ్ ఆఫ్ బి స్టేషనరీ పాయింట్ అంటాం. స్టేషనరీ పాయింట్. క్రిటికల్ పాయింట్స్ అని ఉంటాయి. క్రిటికల్ పాయింట్స్ f dash x equal to 0 or f dash x is undefined. Values of x are called critical points. F dash x equal to 0, f dash x is undefined, x values ఉంటాయి, వాటిని ఏమంటాం? క్రిటికల్ పాయింట్స్ అంటాం. మనకి మ్యాక్సిమా మినిమాకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం, ఎఫ్ డాష్ ఎక్స్ చేస్తాం, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ కనుక్కుంటాం. మ్యాక్సిమా మినిమాకి ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఈక్వల్ 0 తీసుకొని ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ డాష్ ఎక్స్ 0 తీసుకొని ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వస్తే మినిమం ఉంటుంది ఎట్ దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. అదే ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0 వస్తే మ్యాక్సిమం ఉంటుంది ఎట్ దట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. కొన్ని ప్రాబ్లమ్స్కి మనం ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం యూజ్ చేసి చేస్తాం ప్రాబ్లమ్స్ కొన్నిటిని. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. దీస్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మ్యాక్సిమా అండ్ మినిమా, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. నౌ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అట్ ద ఫంక్షన్ ఈజ్ స్టేషనరీ అంటొచ్చు. స్టేషనరీ పాయింట్ అన్నాడు, టర్నింగ్ పాయింట్ అన్నా ఒకటే, స్టేషనరీ పాయింట్ అన్నా ఒకటే.
స్టేషనరీ పాయింట్కి టర్నింగ్ పాయింట్కి డెరివేటివ్ 0 తీసుకుంటాం. అంటే ఇప్పుడు 3x² + 6x = 0. సో x కామన్ తీస్తే x × 3x + 6 0. సో x = 0, x = -2 అవుతుంది. సో 0, -2 are turning points. At these values f of x is stationary అంటాం. వాళ్ళ ఆప్షన్స్ ఇలా ఇచ్చేసారు. సమ్ టైమ్స్ ఆప్షన్ a, f of a ఇస్తే x = 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0, -2 ఇలా కూడా ఆప్షన్స్ ఉంటాయి. -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది -8 12 -8 12 + 12 -2 అంటే 2 అవుతుంది. -2, 2 పాయింట్స్ ఇలా ఇస్తాడు, లేదంటే ఓన్లీ x వాల్యూస్గా ఇస్తాడు. నెక్స్ట్, ది ఫంక్షన్ f of x = 1/2 whole power x on r is. ఆన్ r అంటే పైకి యారో మార్క్ పెట్టానంటే ఇంక్రీజింగ్ అని, కిందకి పెట్టానంటే డిక్రీజింగ్ అని, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్, నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అని. మీకు ఇక్కడే చెప్పాను, ఫంక్షన్ ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే f'(x) > 0, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే f'(x) < 0. డెరివేటివ్ చేయాలి. సో f'(x) కనుక్కుందాం. ఇట్ ఈస్ a పవర్ x మోడల్. సో a పవర్ x డెరివేటివ్ a పవర్ x log a log 1/2. బేస్ ఏముంటుందంటే ఈ బేస్ కంటే ఈ వాల్యూ తక్కువ అయితే ఇది నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, 1/2ని 2 పవర్ -1 అని రాస్తే ముందుకు వస్తే -1/2 whole power x log 2 base e. Students, negative minus is there. You take any value of x, it is always positive, but before that we have my negative, so f'(x) is negative. Already I told you f'(x) is negative, decreasing, strictly decreasing. So answer is strictly decreasing. Second option is the correct. So జాగ్రత్తగా స్టూడెంట్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే వస్తాయి అన్నమాట. నెక్స్ట్, సి ది వాల్యూ ఆఫ్ k for which the function f of x = k into x plus sin x plus k is increasing అన్నాడు. ఈ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అయితే k వాల్యూ కనుక్కోమన్నాడు. ఇంక్రీజింగ్ అంటే f'(x) > 0. f'(x) అంటే డెరివేటివ్ k into 1 x డెరివేటివ్ 1 sin x డెరివేటివ్ cos x. ఇట్ ఈస్ కాన్స్టెంట్ 0 > 0. ఇక్కడ ఎలా ఆలోచించాలంటే గ్రేటర్ దెన్ ఉంది, cos x వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ -1 to 1 అండ్ ఆల్సో ఈక్వల్ టు 1+ అని ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే గ్రేటర్ దెన్ కండిషన్ ఈక్వల్ టు లేదు కాబట్టి మనం ఇక్కడ లెస్ దెన్ కండిషన్స్ తీసుకుంటాం. సో దీన్ని సాటిస్ఫై చేసేటట్టుగా గ్రేటర్ దెన్ 0 అంటే 1 + cos x ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇది ఆలోచించాలి. 1 + x ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అయింది, బట్ ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ గ్రేటర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో పాజిటివ్. దిస్ వాల్యూ ఈజ్ పాజిటివ్ అయితే డెఫినెట్లీ దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో పాజిటివ్ అవ్వాలి. దట్ మీన్స్ k మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. దట్ మీన్స్ k బిలాంగ్స్ టు 0, ∞. ది వాల్యూ ఆఫ్ k. నెక్స్ట్, ఆప్షన్స్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంటుంది. ది ఇంటర్వెల్ ఇన్ విచ్ y = log x, x greater than 1. ఇక్కడ ఎలా థింక్ చేసాము, ఇక్కడ కూడా జాగ్రత్తగా డిక్రీజింగ్ అన్నాడు. డిక్రీజింగ్ మీన్స్ డెరివేటివ్ లెస్ దాన్ 0. ఇట్స్ డెరివేటివ్ ఫస్ట్ ఈజ్ log డెరివేటివ్ ఈజ్ 1/log x base e into ఇంటర్నల్ ఫంక్షన్ డెరివేటివ్ 1/x less than 0. Student, x greater than 1. X greater than 1 means x is always positive. X is positive. But 1/x into 1/log x base e less than 0 means this total value negative, but x is positive. It is positive, but product is negative means it should be negative. So log x base e must be negative. ఎందుకంటే 1 never be negative కదా. నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ బాగా తెలియాలి. ఫ్రమ్ దిస్ x less than e⁴0, x less than 1. మనకి డేటా ప్రకారం చూసుకుంటే ది ఇంటర్వెల్ ఇన్ విచ్ x greater than 1 అని డేటాలో ఉంది. బట్ ఇక్కడ ఏమొచ్చింది, డిక్రీజింగ్కి కండిషన్ ఏమొచ్చింది,
ఎక్స్ లెస్ దెన్ 1 అని వచ్చింది. అంటే ఇది ఇచ్చిన డేటాకి కాంట్రడిక్షన్ అరైజ్ అయింది. సిన్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1, సో ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్. దట్ మీన్స్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. సో ఈ విధంగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మోడల్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. టాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. రేట్ మెజర్ మీద ఇంకో క్వశ్చన్, మీన్ వాల్యూస్ థియరీ మీద ఒక క్వశ్చన్. మినిమం 6 క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి. ఓకే. If f of x equal to a log mod x plus bx square plus x has extreme values set x equal to 1 minus 1 and x equal to, then ordered pair. Extreme values అంటే maximum value minimum value ఈ పాయింట్స్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందంట. మనం ఇందాక మీకు థియరీ చెప్పాను. f of x, f dash x, f double dash x, maximum minimum f dash x equal to 0 తీసుకుంటాం. x equal to minus 1, x equal to 2, this function has extreme values అన్నాడు. That means f dash x 0. That means here x values are f dash minus 1 equal to 0 and f dash 2 equal to 0. At x equal to 2, at x equal to minus 1, it has extreme values. Find f dash x, students. Tell me f dash x. Log derivative 1 by x plus 2bx plus 1. This is f dash x. F dash minus 1 means substitute in place of x minus 1. It is minus a. Minus 1 substitute cheste minus 2b plus 1 equal to 0. F dash 2 equal to 0 means a by 2 plus 4b plus 1 equal to 0. Take LCM. A plus 8b plus 2 equal to 0. Add minus a plus a getting cancelled. Plus 8b minus 2b, 6b plus 3 equal to 0. B equal to minus 1 by 2. Substitute b equal to minus 1 by 2 here. Minus a. B value minus 1 by 2 getting cancelled, plus 1 plus 1. A equal to 2. Ordered pair a comma b equal to 2 comma minus 1 by 2. This is the answer. కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఇట్స్ టేక్స్ హార్డ్లీ 30 seconds ఓన్లీ. ఫాస్ట్ క్యాలిక్యులేషన్ తెలియాలి. ది మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. రెక్టాంగిల్ షేప్ ఎట్లా ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది. లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటుంది. ఎక్స్ ఇది వై అనుకుంటే మ్యాక్సిమం ఏరియా కనుక్కోమంటున్నాడు. ఎప్పుడు? దట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ఫిక్స్డ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటాం. 1 పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎక్స్ ప్లస్ వై, మళ్ళీ ఇట్ ఈస్ అగైన్ ఎక్స్ వై. 2x ఉంటే 2 అంటే డేటా ప్రకారం 2 into x plus y equal to p ఇచ్చేసాడు. x plus y equal to p by 2. సో y ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? p by 2 minus x. ఏరియా కనుక్కోమంటున్నాడు. మ్యాక్సిమం ఏరియా కనుక్కోమంటున్నాడు. ఏరియాని ఏ అనుకుంటే రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మ్యాక్సిమానికి మినిమాకి డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేయాలంటే సింగిల్ వేరియబుల్లోకి మార్చుకోవాలి. x ఇంటూ y వాల్యూ ఈస్ p by 2 minus x. మల్టిప్లై చేస్తే px by 2 minus x square. For maximum area a dash equal to 0, derivative 0. Then derivative means p by 2 minus 2x equal to 0. X derivative 1, before that p by 2. X square is 2x. From this x equal to అవుతుంది p by 4 అవుతుంది. సో y వాల్యూ ఎంత అవుతుంది? p by 4 రాస్తే p by 4 రాస్తే y is also p by 4. Now area formula x into y, product of these two, p square by 16 square centimeter. This is the answer. ఈ యూనిట్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది రాగానే స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడా స్క్వేర్ మీటర్ ఇచ్చాడా అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్, x and y are two positive numbers such that x plus y equal to 32. Then minimum value of x square plus y square is, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సమ్మేషన్ ఉంది ఇక్కడ.
సమ్మేషన్ ఉన్నప్పుడు మినిమం ఉంటుంది. ప్రొడక్ట్తో అడుగుతాడు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఈజ్ మ్యాక్సిమం, దెన్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు అంటాడు, లేదా మ్యాక్సిమం వాల్యూ ఈజ్ అంటాడు. ఇక్కడ సమ్మేషన్, ఇక్కడ ప్రొడక్ట్. ఫస్ట్ సమ్మేషన్ వినండి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఇచ్చి సమ్మేషన్ ఇచ్చినప్పుడు టూ నంబర్స్ ఈక్వల్ అవుతాయి స్టూడెంట్స్. దీని నుంచి వై ఈక్వల్ టు రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. దానికంటే బెస్ట్ మెథడ్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు వై తీసుకుంటే 2x ఈక్వల్ టు 32, ఎక్స్ ఈక్వల్ టు 16 దగ్గర మనకి ఇది మినిమం వాల్యూ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 16 అయితే వై ఈజ్ ఆల్సో 16. సో ఇట్ ఈస్ 16 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ 256 ప్లస్ 256 ఎంత అవుతుంది? 512. సో దట్ ఈస్ ద మినిమం వాల్యూ. అదే మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఉందనుకోండి, జాగ్రత్తగా వినండి. ప్రొడక్ట్ ఉందనుకోండి, వై ఈక్వల్ టు రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి డెరివేటివ్ చేసి చేయాలి. దానికంటే ఇది షార్ట్ కట్ మెథడ్, షూటెడ్ పాయింట్ అంటాం వీటిని. ఈ వాల్యూ మనం కే అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు కే బై 2 అని తీసుకోవాలి మినిమంకి. అదే ప్రొడక్ట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం అని అడుగుతాడు. ఎక్స్కి పవర్ ఎంత ఉంది 2, వైకి పవర్ ఎంత ఉంది 3, 2 3 5 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 2/5 టైమ్స్ 2/5 ఇంటూ 32 రాసుకోవాలి. అలాగే వై వాల్యూ, వైకి పవర్ 3 ఉంది, 3/5 32. సో ఈ ఎక్స్ వాల్యూ ఈ వై వాల్యూకి ఈ ప్రొడక్ట్ వాల్యూ మ్యాక్సిమం అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కే అనుకుంటాము. ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ఉంటే 2/5 ఇంటూ కే, 3/5 ఇంటూ కే తీసుకుంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ది సమ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ అన్నాడు. ఇది ఫంక్షన్ ఇచ్చాడు, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని, సో ఎఫ్ డాష్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 12x క్యూబ్ మైనస్ 6x మైనస్ 12x ప్లస్ 6 కామన్ తీస్తే 2x స్క్వేర్ 6x స్క్వేర్ వస్తుంది, మైనస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1. చూడండి, x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. అంటే ఇది -1 సబ్స్టిట్యూట్ చేసినా 0 వస్తుంది. అంటే x మైనస్ 1 x ప్లస్ 1 రూట్స్ అవుతాయి. ఇక్కడ 2x స్క్వేర్ కాబట్టి x మైనస్ 1/2, x బదులు 1/2 రాయండి, 0 వస్తుంది. చూడండి ఒకసారి, 4x క్యూబ్ 3x స్క్వేర్ 12x, ఇక్కడ క్యూబ్ రాయాలి. సో మనకి మ్యాక్సిమం మినిమం మనం ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు ఎక్స్ వాల్యూస్ 1 మైనస్ 1 1/2, ఎక్స్ వాల్యూ 1 మైనస్ 1 1/2. మనకి ఇంటర్వెల్ 0,2 అన్నాడు. 0,2లో ఈ -1 ఉండదు, స్ట్రైక్ అవే క్యాన్సిల్ చేయండి. అంటే ఎక్స్ 2 వాల్యూస్ ఉంటాయి, 1 1/2. ఒక దాని దగ్గర మినిమం ఉండి ఇంకో దాని దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. వాళ్ళు అడిగింది ఏంటి? సమ్ము. కాబట్టి ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఏ పాయింట్ దగ్గర మినిమంతో సంబంధం లేదు. మనం కనుక్కోమంటుంది f(1) ప్లస్ f(1/2) చాలు. అంటే ఇక్కడ f(1) అంటే x బదులు 1 రాస్తే ఏమవుతుంది? వాల్యూ 3 మైనస్ 2 మైనస్ 6 ప్లస్ 6 ప్లస్ 4. ఇది f(1) ప్లస్ f(1/2). 1/2 అంటే ఇక్కడ 1/2 హోల్ పవర్ 4 అంటే 1/16. 3/16 మైనస్ ఇది 1/8 అవుతుంది, మైనస్ 2/8. 1/4 అవుతుంది, మైనస్ 6/4. 1/2 6/2 ప్లస్ 4. సో ఇవి ఎల్సిఎం తీసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ స్టూడెంట్స్, మీన్ వాల్యూస్ థీరమ్స్. మనకి మెయిన్లీ 2 మీన్ వాల్యూస్ థీరం ఉన్నాయి. ఇంకోటి మూడోది కాషియస్ మీన్ వాల్యూ థీరం. ఫస్ట్ మనకి రోల్స్ మీన్ వాల్యూ థీరం, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, కాషియస్ మీన్ వాల్యూ థీరం. రోల్స్ మీన్ వాల్యూ థీరంలో కండిషన్స్ ఏంటంటే f of x is continuous on closed interval a comma b, f of x is differentiable on open interval a comma b, f of a equal to f of b
చదువుకోండి జాగ్రత్తగా డెఫినేషన్స్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి, కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఆల్మోస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ అవుతూనే ఉంటాయి. ఏమన్నా మనకి ఎక్స్ పవర్ 1/3 టైపులో వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాలి. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ ఈ థర్డ్ కేసు ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ టూ కేసెస్ ఉంటాయి. లాగ్రాంజెస్ ఏమంటాడంటే ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ సి అంటాడు. ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్. కాషియస్ అంటే 2 ఫంక్షన్స్ ఉంటాయిరా. కాషియస్ మీన్ వాల్యూ థియరంలో 2 ఫంక్షన్స్. సో ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఉంటుంది. ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్. ఇది కాషియస్ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఫంక్షన్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఆఫ్ రోల్స్ థియరం అంటున్నాడు. రోల్స్ థియరంలో కండిషన్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 అవ్వాలి. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బదులు 1, ఏ ప్లస్ బి చెప్పండి, ఏ ప్లస్ బి 11 మైనస్ 6 అంటే 5 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 రాస్తే 27a, 3 రాస్తే 9b, 33 మైనస్ 6 ఏ బదులు ఎక్స్ బదులు 3 రాస్తే 33 మైనస్ 6 అంటే 27. ఇవన్నీ తీసుకెళ్తే 26a ప్లస్ 8b, 5 ఇటువైపుకి వస్తే 22, 2 క్యాన్సిల్ చేస్తే 13a ప్లస్ 4b ప్లస్ 11. మనం అడుగుతుంది ఏ ప్లస్ బి వాల్యూ. ఎఫ్ డాష్ 2 ప్లస్ 1/√3 ఈక్వల్ టు 0 అన్నాడు. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అవుతుంది? 3ax స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ 11. ఈ ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ 1/√3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3a 2 ప్లస్ 1/√3 హోల్ స్క్వేర్, 2b 2 ప్లస్ 1/√3 ప్లస్ 11 ఈక్వల్ టు 0. దీని నుంచి బి వాల్యూ రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఏ వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ ఇందులో రాస్తే బి వాల్యూ వస్తుంది. ఆ రెండింటిని యాడ్ చేయడం ఈజీగా ఉంటుంది, జాగ్రత్త చేసుకోండి. ఎఫ్ ఫ్రమ్ 0 to 1/2 to r be given by f of x equal to అని ఇచ్చేసాడు. The value of c when Lagrange's mean value theorem is applied. Lagrange's mean value theorem f dash c equal to f of b minus f of a by b minus a. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2. మీకు ఈ ఫార్ములా ఐడియా ఉంటే ఈజీ అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఎక్స్ క్యూబ్ ఇంటూ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 రూట్స్ ప్రొడక్ట్ ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా గామా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0 అయితే ఎక్స్ మైనస్ 0 అని రాయొచ్చు. సో దాని ప్రకారం రాస్తే ఇంకా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ సమ్ చేస్తే ఎంత 0, ఇక్కడ 1, ఇక్కడ 2, 3x 2 రూట్స్ ప్రొడక్ట్ 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 2 2 ఇంటూ 0 అయితే 2 ఫస్ట్ ఏంటి మైనస్ తర్వాత ప్లస్ 3x స్క్వేర్ 2x. ప్రొడక్ట్ ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా వాల్యూ 0, ఇక్కడ ఎక్స్ మైనస్ 0 అని రాస్తాం. సో ఎఫ్ డాష్ ఎక్స్ వాల్యూ డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది? 3x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఎఫ్ డాష్ సి అంటే ఎంత? ఎక్స్ ప్లస్లో సి చేయాలి. 3c స్క్వేర్ మైనస్ 6c ప్లస్ 2 ఐడెంటికల్ ఈక్వల్ టు ఏ వాల్యూ 0, బి వాల్యూ 1/2. ఎఫ్ ఆఫ్ బి అంటే ఇది ఏ ఇది బి 1/8 మైనస్ 3/4 ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే 0 రాయాలి 0 బై బి మైనస్ ఏ 1/2 మైనస్ 0.
సో ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసి c ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఫార్ములా రాస్తే c వాల్యూ వస్తుంది. డెఫినెట్గా ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద క్వశ్చన్ ఉంటుంది, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్త చదవండి. స్టూడెంట్స్ రేట్ మెజర్ అంటే టైంతో డిఫరెన్షియేట్ చేయాలి. ds/dt వెలాసిటీ అవుతుంది, d²s/dt² యాక్సిలరేషన్ అవుతుంది. యాంగులర్ వెలాసిటీ dθ/dt, d²θ/dt² అదే dω/dt యాంగులర్ యాక్సిలరేషన్ అవుతుంది. A man of height 2 meters walks at a uniform speed of 7 centimeter per minute away from a lamp post. ఇది ల్యాంప్ పోస్ట్ ఇలా ఉందనుకుందాం. ల్యాంప్ పోస్ట్ AB, ఇది 9 meters. మ్యాన్ ఇక్కడి నుంచి నడుస్తున్నాడు. సమ్ టైమ్ టేక్కి ఇతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ x అనుకుంటే అంటే యూనిఫామ్ స్పీడ్ అన్నాడు. అంటే dx/dt యూనిఫామ్ స్పీడ్ అంటే 7 meters per minute. మ్యాన్ యొక్క హైట్ ఇచ్చేసారు ఎంత, ఏ మ్యాన్ ఆఫ్ 2 meters హైట్ అన్నాడు. ఇది 2 meters. సిడి మ్యాన్ ఈ టాప్ జాయిన్ చేస్తే ఇది ఇక్కడ ఈ లైన్ ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ మనకి ఏమవుతుందంటే షాడో ఆఫ్ ది మ్యాన్ అవుతుంది. ఈ సిఈ షాడో ఆఫ్ ది మ్యాన్ ఇది y అనుకుందాం. సమ్ టైమ్ టీక్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్, డిస్టెన్స్ బై టైం వెలాసిటీ అవుతుంది అంటే స్పీడ్ ఆఫ్ అన్నాడు. ఇక్కడ ల్యాంప్ ఉంటుంది కాబట్టి ఇతని మీద ఫోకస్ పడి షాడో ఇట్లా హార్జెంటల్గా వస్తుంది. అయితే ఏం కనుక్కోమన్నాడు, ది రేట్ అట్ విచ్ ది లెంత్ ఆఫ్ హిస్ షాడో ఇంక్రీజెస్ అంటే మనం dy/dt క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. బిగ్ ట్రయాంగిల్ ఉంది, దానికి ఇన్సైడ్ లో స్మాల్ ట్రయాంగిల్ ఉంది, సిమిలర్ ట్రయాంగిల్స్ ఎందుకంటే కరస్పాండింగ్ ప్యారలల్ గా ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఈక్వల్ అవుతాయి. అంటే 9/2 ఈక్వల్ టు ఇది/ఇది ఈక్వల్ టు ఈ టోటల్ డిస్టెన్స్ బై స్మాల్ డిస్టెన్స్. టోటల్ డిస్టెన్స్ అంటే x + y ఇది తీసుకున్నాం. ఈ దీనికి ప్రపోర్షనేట్ గా దీనికి ఓవర్లాప్ లో ఉన్నది y/y. క్రాస్ మల్టిప్లై చేస్తే 9y = 2x + 2y, 7y = 2x. మనకి కావాల్సింది dy/dt, ఇచ్చింది dx/dt. 7 × dy/dt = 2 × dx/dt. సో dy/dt = 2/7 × dx/dt. dx/dt అంటే ఎంత 7, క్రాస్ క్యాన్సిల్ అయిపోయి 2 minutes per second meters per minute అని రాయాలి. ఆప్షన్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. మీటర్స్ పర్ సెకండ్ ఉన్నాయా, మీటర్స్ పర్ మినిట్ ఉందా చూసుకోవాలి. ఇక్కడ మనకి మీటర్స్ పర్ మినిట్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ మీటర్స్ పర్ మినిట్ చూసుకొని చేయండి. చాలా ఈజీగా ఉంటుంది షాడో ప్రాబ్లం. నెక్స్ట్, ది రేడియస్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ అనగానే మనకి రేడియస్ ఉంటుంది, సెంటర్ ఉంటుంది, దీన్ని రేడియస్ అంటాం. ఇంక్రీజెస్ అట్ ది రేట్ ఆఫ్, రేడియస్ ఇంక్రీజెస్ అంటున్నాడు. రేడియస్ r అనుకుంటే dr/dt ఇంక్రీజింగ్ రేట్ ఇచ్చాడు 0.1 cm/s అని. ది రేట్ అట్ విచ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా, ఏరియాలో చేంజ్ కనుక్కోమన్నాడు. ఏరియా ఫార్ములా ఏంటి, సర్కిల్ ఫార్ములానే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అవుతుంది, ఏరియా ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. A = πr². when the radius is 5 అంటే r = 5 అయినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా అంటే dA/dt కనుక్కోవాలి. రేట్ ఆఫ్ చేంజ్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2πr × dr/dt. సో r వాల్యూ 5 అన్నాడు, 2π × 5 dr/dt ఎంత అన్నాడు 0.1. స్టూడెంట్స్ 2 × 5 10 × 0.1 అంటే 1 అవుతుంది. 1 × π ఏరియా అనగానే స్క్వేర్. ఇక్కడ సర్కిల్కి సెంటీమీటర్, రేడియస్ సెంటీమీటర్ ఇచ్చాడు, స్క్వేర్ సెంటీమీటర్ పర్ బై dt ఉంది సెకండ్స్. ఇక్కడ టైం సెకండ్స్లో ఇచ్చాడు, ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్. సో dA/dt = π² cm/s. నెక్స్ట్, if the displacement s equal to 5 × sin of 2t, then the velocity at end of
π/3 సెకండ్స్ టైం ఇచ్చాడు. వెలాసిటీ అంటే ds/dt 5 ఇంటూ సైనిక్ డెరివేటివ్ 2 cos 2t. ఇది వెలాసిటీ. ఎక్కడ కావాలన్నాడు? ఎండ్ ఆఫ్ అంటే t ఈక్వల్ టు వెలాసిటీ v ఈక్వల్ టు ds/dt at t ఈక్వల్ టు π/3. 2 into 5 10 cos of 2 into π/3. 2 π/3 అంటే -1. 10 into -1/2 అంటే -5. అదేంది వెలాసిటీ నెగిటివ్ రావడం అంటే టువర్డ్స్ ఇనిషియల్ పొజిషన్కి వస్తున్నట్టు, వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తున్నట్టు. సో మనం యూనిట్స్ ఏం తీసుకోవాలి? ఇక్కడ వెలాసిటీని యూనిట్స్ పర్ సెకండ్గా తీసుకుంటాం. మనకు ఆన్సర్లో -5 ఉంటుందా +5 ఉంటుందో చూసుకోండి. మనకి ఇక్కడ వెలాసిటీ డైరెక్ట్గా -5 వచ్చింది. వెలాసిటీ నెగిటివ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావడం. ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇటు వెళ్తూ ఉంటే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుందంటే ఇటు మళ్ళీ టువర్డ్స్ వస్తున్నట్టు, బ్యాక్ సైడ్కి వస్తున్నట్టు. ది డిస్ప్లేస్ SI of a particle in meters at any time t in seconds expressed as S equal to t³/3 minus 60 అని ఇచ్చేసారు. Find the acceleration at time t when the velocity vanishes. So velocity formula ఏంటి? ds/dt that equal to ఏమవుతుంది? 3t²/3 minus 6. సో యాక్సిలరేషన్ ఏమవుతుంది? d²s/dt² అనొచ్చు, లేదా dv/dt అనొచ్చు. దీని డెరివేటివ్ చేస్తే 2t. వెలాసిటీ వానిషెస్ అంటున్నాడు. వెలాసిటీ వానిషెస్ అంటే v ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అప్పుడు t² ఈక్వల్ టు 6 అయింది. t ఈక్వల్ టు √6. డోంట్ టేక్ మైనస్. టైం నెగిటివ్ ఉండదుగా, టైం ఇప్పుడు ఫాస్ట్. సో మన యాక్సిలరేషన్ వెన్ ద వెలాసిటీ వానిషెస్ అన్నాడు. వెలాసిటీ 0 తీసుకున్నప్పుడు t వాల్యూ √6. అప్పుడు యాక్సిలరేషన్ కనుక్కోమంటే a ఈక్వల్ టు 2√6. సో స్టూడెంట్స్, ఉన్న తక్కువ టైంలో నేను మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకొన్ని మీరు చూసుకోండి, ఈ మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. డోంట్ టేక్ రెస్ట్, ప్లీజ్ డూ హార్డ్ వర్క్, డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. మీకు డెఫినెట్గా ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది. మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారు. నా ఆనందాన్ని మీరు చూడాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి మీ ఫ్రెండ్స్ చేత. థ్యాంక్ యూ స్టూడెంట్స్.